హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ మన రెసిపీ పునుగులు ఇడ్లీ పిండితో చూపిస్తున్నాను. ఇవి స్నాక్స్గా కూడా చేసుకుంటాం కదా. మరి నేను ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ 3 కప్స్ దాకా ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను ఒక బౌల్లోకి. తర్వాత 1.5 కప్ దాకా వీట్ ఫ్లోర్ మైదా పిండి వేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసి అలాగే ఆనియన్ అండ్ గ్రీన్ మిర్చి చిన్న చిన్నగా చాప్ చేసి వేసేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్స్ చేయాలి. వాటర్ అనేది కొద్దిగా వేసి కన్సిస్టెన్సీ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పునుగులు వేసేలా ఉండాలి బ్యాటర్. తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోతుంది. పునుగులు పల్లి చట్నీతో అలాగే అల్లం చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పునుగులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా రెయినీ సీజన్లో ఈవినింగ్ టైం ఏమైనా స్నాక్స్ చేసుకోవాలనుకుంటే వేడి వేడిగా గుర్తొచ్చే ఫస్ట్ ఐటెం పునుగులు అలాగే మిర్చి బజ్జీ. మరి ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో పునుగులు. మరి నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.